హాయ్ హలో నమస్తే. రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కామరాజ్ నాడార్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజకీయ నాయకుడికి చదువు కన్నా గుణం, శ్రద్ధ, ప్రజాసేవపై మక్కువ అవసరమని, అది ఉన్నవారికి ప్రజలు నెత్తిన పెట్టుకుంటారనే దానికి నిదర్శనం కామరాజ్ నాడార్ గారి జీవితం. గాంధీజీ పిలుపుపై స్వాతంత్ర పోరాటంలోకి అడుగిడిన కామరాజ్ నాడార్ అంచెలంచెలుగా ఎదిగి నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. ఢిల్లీ కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పినాడు. కేంద్రంలోని పలు పథకాలకు రూపశిల్పి అయ్యాడు. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజా సంక్షేమం కోసమే పనిచేసేవారు. నిజాయితీపరుడు. సొంత ఇల్లు కూడా నిర్మించుకోని రాజకీయ నాయకుడు. ఏ ట్రంకు పెట్టెతో మద్రాసు వచ్చాడో అదే ఆస్తిగా చివరి రోజు వరకు జీవించినవాడు. కొన్ని పుస్తకాలు, 4-5 జతల ధోతీ చొక్కాలు తప్పించి మరేవి ఇంట్లో ఉండేవి కావు. అధికారిక హంగులు అనవసరం అని తోసిపుచ్చేవాడు. ఇంగ్లీష్, హిందీ ధారాళంగా రాకున్నా ఢిల్లీ స్థాయిలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో ఎలా చురుకుగా వ్యవహరించవచ్చో తన తదుపరి తరానికి చూపించినాడు కామరాజ్ నాడార్. 1960లో కాంగ్రెస్ ఎదుర్కొన్న పలు రకాల ఇబ్బందుల నుండి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నిటిలో కామరాజ్ నాడార్ గారి పాత్ర ఉంది. 1962లో చైనా దురాక్రమణ తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఆరోగ్యం పాడై 1964లో మరణించగా, లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధాని చేయడంలో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత ఇందిరాగాంధీని ప్రధానిగా చేయటంలో కామరాజ్ పాత్ర కీలకం. అందరూ ఆయన్ని కింగ్ మేకర్ అని పొగుడుతుంటే బొంగిపోయాడు. అధికారం కోసం అర్రులు చాచిన అపర మహాత్ముడు అని, నల్ల గాంధీ అని పిలుస్తుంటే ఓహో అనుకున్నాడు. అయితే మాటలు వచ్చిన ఆట బొమ్మ అని అనుకుంటూ సీనియర్ మొరార్జీ దేశాయిని కాదని ఇందిరాగాంధీని ప్రధానిని చేసి తాను ప్రభుత్వ నిర్వహణలో కీలకంగా ఉండగలనుకున్నాడు కామరాజ్ నాడార్. కానీ ఆ రోజు నుండే ఆయనకు చివరి రోజులు మొదలయ్యాయి. ప్రధాని పదవిలో కూర్చోవడానికి నిచ్చెనలా ఉపయోగపడిన కామరాజ్ నాడార్ని పదవిలో కూర్చోగానే కిందకి నెట్టింది. కామరాజ్ సలహాలు తనకు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈలోగా 1967లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. నాటి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోయింది. డిఎంకే గెలిచింది. కామరాజ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన్ని మరింత లోకువ పట్టింది ఇందిరాగాంధీ. దక్షిణాదిన కాంగ్రెస్ పట్టు సలడడానికి కారణం కామరాజ్ అని, తన పదవి మనుగడ కోసం డిఎంకే అవసరం అనుకుంది ఇందిరా. కాంగ్రెస్ని మద్రాసులో బలి చేసింది. పార్టీ విధేయుడిగా పేరున్న కామరాజ్ నాడార్ ప్రధాని పదవిలో ఉన్న ఇందిరాగాంధీని పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. తాను కింగ్ కాదని, పార్టీకి క్వీన్ ఇందిరాగాంధీ అని ఎంపీలు ఆమె వైపు చేరారు. సీనియర్ కామరాజ్ సిండికేట్ నేత అయ్యాడు. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరకు భారీ మెజారిటీ రావడంతో కామరాజ్ సిండికేట్ కోట బద్దలయ్యింది. కామరాజ్ తొలిసారిగా ప్రజా మద్దతు కరువై ఒంటరివాడయ్యాడు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో కాంగ్రెస్ చక్రం తిప్పిన కామరాజ్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి పార్టీ నాయకుడు కూడా కాకుండా పోయాడు. ఆమెను ప్రధానిని చేసిన నాకన్నా ఇప్పుడు ఇందిరకు కరుణానిధి ముఖ్యుడయ్యాడు అని కామరాజ్ తన ఆప్తుల దగ్గర వాపోయేవాడు. 1971 తర్వాత ఇందిరాగాంధీది పైచేయి అవటంతో కామరాజ్తో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన్ని విడిచి కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ వెంట వెళుతుంటే నిస్సహాయంగా ఉన్నాడు. కానీ తన మీద విశ్వాసమున్న సాధారణ కార్యకర్తలు మాత్రం తనతోనే ఉంటారనే ఆశతో ఉండేవాడు. పదవుల్లో ఉండగా డబ్బు సంపాదించని కామరాజ్కి పార్టీ నడిపేందుకు నిధులు కరువయ్యాయి. ఆయన నివాసం మద్రాస్ మాంబలంలోని చిన్న అద్దె ఇల్లు. అందులోనే చిన్న గదిలో మంచం మీద అలా పడుకొని ఉండేవాడు. చీలిన కాంగ్రెస్ వర్గాలు కలవాలనేది కామరాజ్ ఆశ. మీ ఆశ నెరవేరుతుంది అని ఊరించేది ఇందిర. ఆ ఆశతోనో లేక మరి ఏ కారణంతోనో తెలియదు కానీ ఇందిర అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన ఉద్యమానికి
కామరాజ్ మద్దతు పలకలేదు. 1976లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో తన తడాకా చూపించి ఇందిరకు తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. కానీ ఇందిరాగాంధీ ఆ అవకాశం కామరాజ్కి ఇవ్వలేదు. 1975 జూన్ 25 అర్ధరాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందన్న వార్త వచ్చింది. అయిపోయింది, అంతా అయిపోయింది అంటూ తలడిల్లాడు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం అన్నీ పోయాయి. ఇందిరా లాంటి నియంతను తాను స్వయంగా అధికారంలో కూర్చోబెట్టానా అనే బాధపడేవాడు. ఎవరైనా వచ్చి బహిరంగ సభలో మాట్లాడమని అడిగితే, ఇంకా మాట్లాడేందుకు ఏముంది, నేను చెప్పేది వినేవారెవరు, నేను మాట్లాడేది ఏమిటో ఎవరికైనా అర్థమవుతుందా, ఈ రోజుల్లో సత్యం కత్తిరింపులకు గురవుతున్నది అంటూ మాట్లాడేవారు. 6 నెలల తరబడి అంతులేని ఆవేదనకు గురయ్యాడు కామరాజ్ నాడార్. ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఉదయం ఉత్సాహంగా పాల్గొన్న మధ్యాహ్నానికి ఏదో తెలియని నలత. ఆ స్థితిలో కూడా ఉత్తర ఆర్కాట్ నుండి 82 ఏళ్ల వృద్ధ కాంగ్రెస్ స్వాతంత్ర యోధుడు జబ్బు పడ్డానని రాసిన ఉత్తరం వస్తే ఆయనకు వెంటనే డబ్బు పంపమని, అక్కడి పార్టీ కార్యకర్తలు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని ఉత్తరం రాసి పంపాడు. భోజనం చేసిన తరువాత ఛాతీలో నొప్పిగా ఉంది అని చెప్పగా తమ కార్యకర్తలు కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరినారు. తమ కార్యకర్తల మాట మీద విశ్రాంతి తీసుకున్న కామరాజ్ గారు తిరిగి నిద్ర లేవలేదు. ఆ సాయంత్రపు నిద్రలోనే కామరాజ్ నాడార్ తన 72వ ఏట తుది శ్వాస విడిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.